అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. గురుగారు, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే భర్త భార్యని చంపడం, భార్య భర్తని చంపడం, చిన్న పెద్ద తేడా లేకుండా మానభంగాలు జరగడం. మొన్న రీసెంట్గా చూసుకుంటే ఒక చిన్న పాపని, అన్యం పుణ్యం తెలియని ఒక పాపని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి అంతరార్థం లేకుండా చంపేశారు. అసలు ఈ అంతరార్థం లేని పతనాలు ఏంటి? ఇదే కలియుగ పతనమా? బయట వాతావరణం కూడా చూసుకుంటే పర్యావరణం విషయంలో కూడా ఎన్నో మార్పులు, బీభత్సమైన వర్షాలు వచ్చేసి ఊళ్ళే మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అసలు వీటన్నిటికి గురించి ఒక సాధువుగా మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారా? మంచి ప్రశ్న. శాస్త్రీయతని మనం శాస్త్రపరంగా కాకుండా ఆధునికమైన ఆలోచనతో మాట్లాడవచ్చు. ఆధునికంగా చూడమ్మా, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని జీవిత సత్యాలను రాసి ఉంచారు. ఇప్పుడు కాలజ్ఞానం ఏమిటి అసలు? ఇప్పుడు కాలజ్ఞానం అంటే రానున్న రోజుల్లో ఉన్న పరిస్థితిని ఒక గురు సాధకుడు ఊహించి రాసిచ్చాడు. అంటే ఎన్నో పుస్తకాలు రాశాడు ఆయన, తాళపత్ర గ్రంథాలు. దాని ద్వారా జరగబోయే విపత్తుల గురించి మనకి మన పూర్వీకులు చెప్పి ఉంచారని అర్థం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అమ్మ, భార్యాభర్తల ప్రశ్నకి వస్తాం మొదట. ఎందుకంటే మీరు 3-4 ప్రశ్నలను సంధించారు కాబట్టి, ఒక భార్య ఒక భర్తల బంధానికి ఈరోజు విలువ ఉందా? ఏ కోసాన విలువ కనబడట్లేదు. తక్కువ శాతంగా ఒక 25% మాత్రమే బంధం బాగా పటిష్టంగా కనబడుతుంది. ఈ కనబడుతున్న వాళ్ళందరూ ఎవరు తెలుసా అమ్మ? మీ అమ్మ నాన్నలు, మా అమ్మ నాన్నలు, ఇప్పుడున్న వీళ్ళమ్మ నాన్నలు అంటే ఒక 30-40 సంవత్సరాల క్రితం ఈ పెళ్ళి బంధానికి విలువ ఇచ్చిన వాళ్ళందరి జీవితాలు బాగున్నాయి. గత 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి చూస్తే అన్ని బంధాలు కొంచెం చిన్న భిన్నంగా ఉన్నాయి. చిన్న భిన్నంగా ఉండడానికి ఇప్పుడు మీ అమ్మ నాన్నలు, తర్వాత మీ తాతలు, మా అమ్మ నాన్నల తాతలు బాగుండడానికి గల కారణాలు ఏంటి అసలు? అప్పుడు వాళ్ళు బాగుండి ఇప్పుడు వీళ్ళు బాగుండకపోవడానికి ఒక వ్యక్తిని అడ్డే తీసేసేసేయాలి, చంపేయాలన్నంత ఆ ఆక్రోశమైన నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎవరు? ఆ ధైర్యానికి కారణం ఏమిటి అని అంటే, కొంచెం లోతుగా వెళ్తే, అంటే మన ఇన్డెప్త్ ఆఫ్ టాక్, ఒక వ్యక్తి జీవితం రహస్యంగా సాగుతుంది ఇక్కడ. ఒకప్పుడు రహస్యంగా సాగకపోయేది. ఎలా సాగుతుంది రహస్యంగా అంటే అమ్మ, మొట్టమొదటిది ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఒంటరిగా లేరు ఈ రోజుల్లో. మీరు గమనించాలి, దే ఆర్ విత్ మొబైల్స్. సో ఎంటైర్ వరల్డ్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే నెట్వర్క్ చూసి సోషలైజేషనే కానీ, తర్వాత వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే, అంటే ఇఫ్ యూ టాక్ అబౌట్ సెన్సిటివ్ డిస్కషన్ మొబైల్లో చూస్తూ ఉన్నారు. ఒకసారి అలా ప్రశాంతం కళ్ళు మూసి చూస్తే ఆ మొబైల్లోనే అడ్డదిడ్డమైనవన్నీ ఉన్నాయి. మళ్ళీ అశ్లీలత ఉంది, ఇంకేదో ఉంది. మళ్ళీ మనం ఇక్కడ నుంచి కైలాస సరోవరాన్ని చూడకపోవచ్చు, కానీ మొబైల్లో కొడితే అది ఎవరో అప్లోడ్ చేసిందే కనబడుతుంది. అంటే మనిషి మానిటరైజేషన్ సెల్ఫ్గా ఎక్కువ ఉన్నది ఈ రోజుల్లో. ఒకప్పుడు ఏమయ్యేదంటే అమ్మ, పెళ్ళి చేయాలని అన్నప్పుడు పిల్లల గుణగణాలు నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఊర్లలో అయినా సరే ఇప్పటికైనా ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల భయం ఉండేది ఎక్కువ శాతంగా. ఎందుకంటే సంబడి ఈజ్ మానిటరింగ్, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. పెద్ద నాన్ననో, మామయ్యనో, చిన్నాన్ననో, పెద్ద నాన్ననో, లేకపోతే మన వాళ్ళు ఎవరో ఒకరు చూస్తూ ఉండడం వరకు నీ ఒంటరితనం అనేది అవతల వ్యక్తికి కనబడవడం వల్ల నీవు విచ్చలవిడిగా ఉండవు. ఇక్కడ విచ్చలవిడితనం ఉన్నది, ఎందుకంటే నిన్ను పేరెంట్స్ చూడట్లేరుగా. గురువుల సాధన అసలే లేదు కదా. అసలు నువ్వు ఏ ఊరు నుంచి వచ్చి ఎక్కడ బతుకుతున్నావో, ఎవరితో బతుకుతున్నావు, ఎన్ని లక్షల జీతం వస్తుంది, ఆ జీతాన్ని నువ్వు ఇంటికి పంపుతున్నావా లేకపోతే నువ్వు ఇంకెవరికైనా ఉపయోగిస్తున్నావా అనేది గమనించి అడిగేవాళ్ళే లేరు ఇక్కడ. ఎందుకు లేరు అని అంటే, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకంలో, వాళ్ళ యొక్క పోషణలో ఇక్కడ పొరపాటు ఉంది. ఎందుకు పొరపాటు ఉంది గురువు గారు? అసలు ఎలా పొరపాట్లు జరుగుతున్నాయి అని అంటే, ఊర్లు దాటి వచ్చారు చాలామంది, ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఉన్న ఈ పిల్లలు ఈ వే ఆఫ్ లివింగ్కి అట్రాక్టివ్గా అయిపోయినప్పుడు తల్లిదండ్రులు మానిటర్ చేయాలి వాళ్ళని. మానిటర్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారనంటే అమ్మ, అమెరికా పంపించాలనేది ఒక మైండ్. 2 లక్షలు మినిమం 2 lakhs శాలరీ ఉండాలి నీకు. మినిమం నువ్వు ఈ కార్ మెయింటైన్ చేయాలి, మినిమం నువ్వు ఈ యొక్క లగ్జరీస్ని చూడాలనేది వీళ్ళ గోల్ అంతే. ఒక సంస్కారం, ఒక సంస్కృతి, ఒక నైతిక విలువలు, ఆడపిల్లలు, మగపిల్లలు, వారి భవిష్యత్తు, కామాలు, మోక్షాలు, ధర్మాలు అనేది లేదు ఇక్కడ. నువ్వు ఎలా అయినా బతుకు,
ముంగటోని మోసం చేసైనా బతుకు, లేకపోతే దొంగతనం చేసైనా బతుకు అని ఒకళ్ళు అంటే, బాగా హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకొని బతికిన బతుకు వేరేలా ఉంటుంది. ఎలా అయినా బతుకు అనే దానికి నువ్వు ఇలా అనే బతకాలన్న దానికి తేడా చాలా ఉంది తల్లి. ఇలానే బతుకు అన్న దాంట్లో నువ్వు తినే ప్రతి మెతుకు మీద అమ్మా నాన్నల కష్టం కనబడుతుంది. నీ ఇంట్లో ఒక్కడి కూర్చున్నప్పుడు కలిగే ప్రశాంతత నీకు గుడిలో కూడా కలగదు. ఎందుకంటే నీ ఇంట్లో నీకు అంత హక్కు ఉంటేనే ఆ ప్రశాంతత వస్తుంది. అమ్మా నాన్నలు చెప్పిన ప్రతి మాటల్లో ఒక ధైర్యం కనబడుతుంది. అక్క చెల్లి మన వాళ్ళందరూ ఇవన్నీ కోల్పోయిన మనిషికి ఒక పగ అనేది మాత్రమే మైండ్లో కూర్చుంటుంది. అదే సొసైటీ మీద డబ్బు, సొసైటీ మీద వచ్చే విలాసం, సొసైటీ మీద వచ్చే కామానికి సంబంధించిందో మద్యానికి సంబంధించిందో నేను నా యొక్క జీవితాన్ని ఫ్లెక్సిబుల్గా మలుచుకోవడానికి పక్కనున్న స్నేహితునికైనా వెన్నుపోటు పడవచ్చు. అంత దారుణంకి కలియుగం అంత దిగింది దేనికి కారణం? కలియుగంలో వెన్నుపోటు చాలా బలమైంది తల్లి. పక్కనున్న వాడే వెన్నుపోటు పొడుస్తాడుగా. ఇదైతే స్నేహితులు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో భార్య అంటే ఎవరు చూడండి, నిన్ను ధర్మంగా నమ్మిన వ్యక్తి. అంటే ఎట్లా నమ్మింది గురువు గారు? ఒకప్పుడు పెళ్ళిళ్ళలో, ఇప్పుడు పెళ్ళిళ్ళలో అంటే అమ్మ ఒకప్పుడు 7 తరాలు ఎందుకు చూసేవాళ్ళని అంటే, ఈ 7 తరాలల్లో ఎవరైనా చెడ్డ పనులు చేసిన వాళ్ళు ఉన్నారా అని ఎంక్వైరీ చేసేవాళ్ళు తల్లి. దట్ ఈస్ వాట్ ఎంక్వైరీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, మనం కొంచెం డెప్త్గా వెళ్ళాలి. అమ్మాయి 16వ ఏట మన దగ్గర జరుగుతున్న దాంట్లో పెద్దవాళ్ళల్లో కలిసేవారు ఆడేవాళ్ళు, స్త్రీలు 16th ఇయర్. అప్పుడు నౌ 11, 10, 12 ఇయర్స్ లోపలనే అమ్మాయిలు మెచ్యూరిటీ వస్తున్నారు. ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, వే ఆఫ్ లివింగే కావచ్చు, వీళ్ళు చూసే మొబైల్ నుంచి వచ్చే ఆ ప్రేరేపణ కావచ్చు, న్యూరో సిస్టమ్ మీద డిపెండెన్సీ ఇదంతా. 16th ఇయర్ అప్పుడు వాళ్ళు ఈ పెద్ద మనుషులలో కూర్చునే కార్యక్రమం అయిపోయినప్పుడు 11 days కూర్చోబెట్టేవాళ్ళు. 11 days కూర్చోబెట్టినాకమ్మ 11th డే మంగళ స్నానాలు చేయించి 11, 12, 13, 14, 16, 15, 16 మిగతా 5 రోజుల లోపల పెళ్లి చేసేవాళ్ళు. అంటే మేము కొంచెం డెప్త్లోకి వెళ్తే 11 రోజులు అమ్మాయిని ఒక దగ్గర మంగళ కార్యక్రమాన్ని కూర్చోబెడితే 11 నుంచి కరెక్ట్ 16వ రోజు వరకు పెళ్లి చేసేవాళ్ళు. పెళ్ళి 16 రోజుల పెళ్ళి అలా అయ్యింది ఇక్కడ. అలా 16 రోజుల పెళ్ళి అయినప్పుడు ఈ అమ్మాయికి ఏం నేర్పించేవాళ్ళు అంటే అమ్మ, ఒకప్పుడు అమ్మాయి యొక్క జీవితాన్ని అబ్బాయికి ఏ విధంగా ముడిపడి ఉంటుందో చెప్పేవాళ్ళు బామ్మలు, జేజమ్మలు అంటారు, అమ్మమ్మలు అంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అలాగా. వాళ్ళు ఏం నేర్పించేవాళ్ళని అంటే, ఒక పురుషుడు జీవితంలోకి వచ్చిన తర్వాత నీకు ఇంటికి ఏ విధమైన బాధ్యత, నీ ఒంటికి ఏ విధమైన నిర్ణయాలు, నీ యొక్క ఆలోచన ఎక్కడి వరకు పరిమితమై ఉండాలి, ఏ విధంగా నీవు నీ జీవితాన్ని గెలవాలి అని చెప్పి గతంలో జరిగిన ఉదాహరణలు చెప్పేవాళ్ళు 5 పతివ్రతల గురించి. అంటే మన దగ్గర 5 పతివ్రతలు ఉన్నారని చెప్పి మన దగ్గర కొన్ని పుస్తకాలు చెప్తాం. ఈ పతివ్రత నియమాలు చేస్తుంటారు కదా తల్లి, ఈ ఏమంటారు వాయినాలు ఇచ్చుకుంటారు కదా. అందులో అరుంధతి మాత గురించి చెప్పేవాళ్ళు. మండోదరి మీకు తెలుసా? మండోదరి రావణాసుడి యొక్క భార్య, సువర్చలాదేవి రావణాసుడి యొక్క కోడలు, అనసూయాదేవి, అరుంధతి మాత, సతీ సావిత్రి, ఇలా వారి గురించి చెప్పినప్పుడు వాళ్ళు జీవితాన్ని ఎలా గెలిచారు అని చెప్పినప్పుడు ఈ స్త్రీ ఆ పురుషుడిని ఒక దేవుడిలాగా ఊహించుకునేది. అంటే ఇక్కడ అమ్మాయి యొక్క 16వ ఏట వచ్చినప్పుడు శరీరంలో జరుగుతున్న మార్పులకి నెక్స్ట్ జరగబోయేది పెళ్ళి. ఆ పెళ్ళి తర్వాత జీవితాన్ని పంచుకోవడానికని వచ్చిన వాడే నీకు ప్రత్యక్షమైన దైవం అని తల్లిదండ్రులు చెప్పుతుంటే ఆ అమ్మాయి ఉన్న 16 రోజులు ఆ మాటలు వినేది. విన్నప్పుడు ఆ అమ్మాయికి వింటేనే మారుతుందా? కుదరదు. వాళ్ళ తల్లి కూడా అది ఇంట్లోనే కాపురం చేసి ఉంటుంది. వాళ్ళ అమ్మ ఎవరైతే ఇప్పుడు బిడ్డ వాళ్ళ అమ్మమ్మ కాకుండా నాయనమ్మ ఉంటుంది కదా, ఆవిడ కోడలు. అట్లా అదే కోడళ్ళ వరుసలు ఉన్న ఇల్లు ఉండడం చేత ఆ పవిత్రత ఇంట్లో ఉంటుందా ఉండదా? వారసత్వం కదా. వారసత్వం కాబట్టి రక్తం ఆ రకమైన అలవాటుకి, ఆ రకమైన మాటలకి స్పందించగలదు. ఒక వర్షన్. ఇక్కడ పురుషుడికి ఏం నేర్పించేవాళ్ళు? శ్రీరాముడు ఎలా జీవితాన్ని గెలిచాడు, శ్రీకృష్ణుడు ఎలా ధర్మస్థాపన చేశాడు, పరమశివుడు ఏ విధమైన నిర్ణయాలు చెప్పేవాడు, మహావిష్ణువు లక్ష్మితో ఎలా ఉన్నాడు, అర్ధనారీశ్వరి తత్వం ఏమిటి అని ఇట్లా గొప్ప 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 విషయాలు చెప్పేవాళ్ళు పురుషుడికి. అలా చెప్తున్నప్పుడు శివుడి గురించి చెప్తే అర్ధనారీశ్వరి తత్వంలో పార్వతీమాత పాత్ర శివుడికి ఎంత ముఖ్యమైనదో చెప్పేవాళ్ళు. బ్రహ్మ సరస్వతి మాత యొక్క పాత్రలు బలమైనవి చెప్పేవాళ్ళు. లక్ష్మీ విష్ణువుల యొక్క పాత్ర ఎంతటి గొప్పదో చెప్పేవాళ్ళు. ఇలా చెప్పినప్పుడు పురుషుడికి ఏముండేది? వచ్చేది నాకంటూ ఒక దేవత, ఒక లక్ష్మీ స్వరూపం, ఒక సౌభాగ్యం, ఒక నిండుతనం. అంటే నా వంశాన్ని మోయడానికి ఒక వంశం నుంచి వచ్చి
నా జీవితాన్ని గమ్యాల వైపు తీసుకెళ్ళినప్పుడు ఇద్దరి మధ్యలో ఒక ఆలోచన వస్తుంది. ఇలా ఆలోచనలు కలుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఇవి ఇద్దరి మధ్యలో ఏ దాపరికాలు ఉండవు. అంటే 7 తరాలు ఇటు 7 తరాలు ఇటు చూస్తే మంచి కలవడం చేత ఇద్దరు మనసులు కూడా మంచిగా కలుస్తాయి. ఇప్పుడు మీరన్న వర్షన్కి వస్తే అమ్మ 18-19 ఇయర్స్కి లవ్ ఫెయిల్ అయిపోతున్నారు. ఇంకా లవ్ స్టార్ట్ కాని టైంకి ఫెయిల్ కూడా అయిపోతున్నారు. 22-23 ఇయర్స్కి గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్డు పైకి వచ్చేస్తున్నారు. మద్యం, హెరాయిన్ అంట, కుకేన్ అంట, దే ఆర్ టేకింగ్ సమ్ అదర్ పిల్స్ ఆల్సో. అంటే కొంచెం డిప్రెస్గా మైండ్ అలా ఏమంటారు, అది ఒక మత్తు లాంటి జీవితానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు బీ ఏ వెరీ ఫ్రీ పర్సనాలిటీ. వాళ్ళు నార్మల్ లైఫ్లో ఉండదలుచుకోలేరు. ఎందుకంటే నార్మల్ లైఫ్లో బాధలు ఉన్నాయిగా, నార్మల్ లైఫ్లో కోపాలు ఉన్నాయిగా, నార్మల్ లైఫ్లో వాళ్ళు అన్నిటికీ కష్టపడితేనే పని వస్తుంది కదా. ఇవన్నీ కాకుండా ఆ చిన్న మద్యం మత్తులోకి వచ్చేస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు. నీ బిడ్డ మద్యం తాగుతున్నాడా, లేకపోతే నీ ఆడబిడ్డ ఎక్కడి నుంచి ఎటుపోతుందా అని చెప్పి గమనించలేకపోతే తల్లిదండ్రులు మరి పిల్లలని ఏ విధంగా పెంచుతున్నారన్నది అర్థం. 25% ఆఫ్ ద పేరెంట్స్ వెరీ సేఫ్, వాళ్ళు కొన్ని గుణగాల వల్ల పెంచుతున్నారు. మిగతా 75 మందితోనే ప్రమాదం. ఎట్లా అంటే అమ్మా, నువ్వు సంపాదించడానికి ఏమైనా చేసుకోని అంటున్నారు ఇక్కడ, అదే కదా ప్రమాదం. నువ్వు ఏం చెప్పాలి నాయన, 10,000 తెచ్చినా సరే మనం కొన్ని పవిత్రమైన పనుల వల్లనో కష్టపడ్డాక తెచ్చడమో లేకపోతే నువ్వు ఇష్టపడ్డాక తెచ్చడమో చేస్తేనే రా పుణ్యము అని చెప్పకుండా నెలకింత ఫిక్స్డ్, నెలకింత చేయాలి, ఇలా చేయడం అని చెప్పినప్పుడు మరి మనిషి క్షణిక నిర్ణయాలకి ఏమైనా చేయగలుగుతున్నాడు కదా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఇది కేవలం ఒక మనిషి ఏం కోల్పోతున్నాడో చెప్పినానమ్మా. చంపడం ఎందుకు వస్తుంది, ఒక మనిషి ఎక్కడ అడ్డుపడుతున్నాడు, కామంతో చంపుతున్నారు అనేదే ఎక్కువ శాతంగా మీకు వచ్చిన డిక్లరేషన్, మనం చూసిన డిక్లరేషన్ న్యూస్లో. ఒక వ్యక్తిని చంపిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటమ్మా, ఎప్పుడో ప్రీవియస్ లవ్ అంట, బలవంతంగా పెళ్లి చేశారంట, తర్వాత ఇద్దరిని కన్నారంట, ఆయన గారితో మళ్ళీ కనెక్ట్ అయ్యిందంట, కనెక్ట్ అయిపోయినసరికి ఈయన అడ్డు ఉన్నాడని ఈయన జరిపేయాలని వ్యూహం వేశారు అనేది ఎక్కువ శాతంగా రిపోర్ట్లు వస్తున్నది. ఇప్పుడు నేను అనేది ఏంటంటమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు నువ్వు, పరమాత్ముడి ఆజ్ఞతోనో లేకపోతే నీకు పెద్ద మనుషులు ఒప్పించో చేశారు కదా, ఇష్టం లేని పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నేసిన తర్వాత వేరే జీవితం వైపు ఆలోచన చేసావనంటే నీకు అసలు పెళ్లి మీద ఆలోచన లేదు అని అర్థం. బాగా మంచి లోపలికి వెళ్తే అమ్మ, భర్తకి భార్య, భార్యకి భర్త, ఒక మగవాడికి ఒక ఆడ దొరికినట్టు ఆడవాళ్ళకి మగవాళ్ళు దొరుకుతారు. కానీ పెళ్ళైనాక వీళ్ళు బాగుంటారు ఒక 6 నెలలు. బాగా గమనించాలి ఈ ప్రశ్న. చాలా కుటుంబాల్లో చాలామంది ఆడపిల్లల, చాలామంది పురుషుల ఆవేదన, పెళ్ళి కాగానే ఇష్టం లేకి పెళ్ళైనా సరే, ఇష్టం ఉండి పెళ్ళైనా కానీ బిడ్డల్ని కన్నేస్తారు వీళ్ళు. సంవత్సరానికో 2 సంవత్సరాలకు కన్నేస్తారు కదా. 2-3 ఇయర్స్ తర్వాత జరుగుతున్న వాటికి ఏం సమాధానం ఆ పిల్లలకు చెప్తారు సొసైటీ అంటున్నా. ఇందాక మీకు ఒక ప్రశ్న మనం టాపిక్లోకి పోయేటప్పుడు ఏమన్నా అంటమ్మా, క్షణిక నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వీళ్ళంతా క్షణికంగా ఆలోచించే పేరెంట్స్కి పుట్టిన వాళ్ళు. ఎలా వాళ్ళు మద్యం మత్తులోనో లేకపోతే పిల్లలు ఏదో చేసుకుంటున్నారో అని తప్పుగా పిల్లల్ని పట్టకూడదు. 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్తే వినేవాడిని, 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి నాయన నువ్వు తప్పు చేసినావు అంటే వింటాడా అమ్మ? చిన్నప్పుడు నువ్వు వినిపించుకోవాల్సిన రూట్లో నీ జీవితం అంతా నువ్వు కష్టానికి పోయినావో, పనికి పోయినావో, లేకపోతే వ్యవసాయానికి పోయినావో, వాళ్ళ విలాసానికి పోయినావో, నీ పిల్లల్ని పట్టించుకోలేవు, నీ పిల్లలు ఏం చేస్తారో చూడలేవు. ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు పిల్లల్ని పట్టించుకుంటానంటే మళ్ళీ మొట్టమొదటి ప్రశ్న, మీరు మాకేం చేశారని అడుగుతున్నారు పేరెంట్స్ని. ఈ పేరెంట్స్ సమాధానం చెప్పలేకపోతున్నారు కదా. అలా కాకుండా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో అని ఏ రోజైతే ఆరా తీయడం మొదలు పెడతామో పిల్లలకి భయం వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఎవరిని ఎవరు చంపుతున్నారు అని అంటే అమ్మ, థర్డ్ పర్సన్ ఎంట్రీ అయినప్పుడు ఆ పర్సన్ చనిపోతున్నాడు. అక్రమ సంబంధం మొదలు కాగానే ఒక వ్యక్తి చనిపోతున్నాడు. అంటే అక్రమం అనేదే వచ్చింది కదా ఇక్కడ ఆలోచన. ఇట్ ఈస్ క్లియర్ డాక్యుమెంట్. ఈరోజు శివరుద్ర సాధు వచ్చి కూర్చొని ఒక యాంకర్తో ఇట్లా అన్నాడని కాకుండా గో ఫర్ ది వెబ్సైట్స్. వాట్ సైకియాట్రిస్ట్ ఆర్ గివింగ్ డాక్యుమెంటేషన్ ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ పోస్ట్ మార్టం. అండ్ యూనో లాస్ట్ వీక్ మనం ఒక న్యూస్ చూసాము, బిర్యానీలో పిల్స్ పెట్టి ఆవిడ భర్తకి ఇచ్చిందంట. భర్త ఏమనుకుంటాడు, భార్య దేవత కాబట్టి నన్ను ఇష్టంగా చూస్తుంది కాబట్టి ఆయన పెట్టింది తింటారు. అండ్ తిన్న తర్వాత ఆవిడే ఎముడవుతాడని కలగంటారా? లేదు. దిస్ ఈస్ వాట్. నీకు భర్త ఇష్టం లేకపోతే నలుగురిలో పిలిచి ఒక పంచాయతీ పెట్టించు, లేదా పోలీస్ స్టేషన్లో పోయి ఆయన మీద ఉన్నాయి లేని ఉన్నాయి చెప్పేసి
వదిలిపెట్టేస్తే వెళ్ళిపోతాడు. మహా అంటే ఏడుస్తాడో లేకపోతే పిచ్చోడో ఏ చెట్టు కింద కూర్చుంటాడో కానీ ప్రాణం అయితే వదలడు కదా. ప్రాణం తీసే హక్కు నీకు లేదు. అలాగే పురుషుడి విషయానికి వస్తే స్త్రీ ఎక్కడికి పోయింది, ఏమొచ్చింది, ఎలా వచ్చింది అనేది నువ్వు ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. నిజమైన నిర్ణయాలు ఆవిడ మనసులో ఉన్నాయా లేదా అని పురుషుడు కూడా కనుక్కొని పెళ్ళిళ్ళకి దిగాలి. పంతానికి దిగి నేను సాధిస్తాను, నాకు ఇన్ని లక్షల జీతం వస్తుంది, అన్ని లక్షల జీతం వస్తుంది అంటే అమ్మ, జీతం లక్షలు పనిచేసినందుకు వస్తుంది కానీ ఆకలి అయితే అన్నం తింటావు కానీ మనశ్శాంతిని తినగలమా? మరి మనశ్శాంతి నీ ఇల్లు, నీ ఇల్లాలు, నీ భార్య, నీ సంసారం, నీ కుటుంబం. మనశ్శాంతి లేకుండా ఉన్న ఇంట్లల్లో కామం ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాము. మనశ్శాంతికి కామానికి చాలా తేడా ఉంది తల్లి. ద టాపిక్ మనం మాట్లాడుతూ ఉంటే, ద టాపిక్ మన ఛానల్లో చూస్తూ ఉంటే, ద టాపిక్ సొసైటీలో మాట్లాడుతూ ఉంటే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ఓన్లీ సెక్స్ అండ్ నెక్స్ట్ అబౌట్ వైన్. అంటే మత్తు లేదా సెక్స్. అంటే వీళ్ళ ప్రాణాలు జీవితం మొత్తం మద్యం మీదనే ఉందా అమ్మ? రెండోది శరీరం మీదనే ఉందా? ఈ రెండు తప్పితే జీవితంలో టాపిక్స్ లేవా? ఎంటైర్ ప్రపంచం మీరు గమనించి చూడండి. ఒకటి మద్యం తాగేస్తారు, రెండవది అమ్మాయిలు వెనక రేప్ కేసులకు కూడా పోతారు. ఇవి రెండే ఉన్నాయా జీవితంలో? నువ్వు మద్యం తాగిన మత్తులో నీ వ్యవసాయం చేసుకోవచ్చుగా, పోయి మద్యం తాగిన మత్తులో నువ్వు వెళ్ళి ఒక బిల్డింగ్ కట్టుకోవచ్చుగా, అదే మన ఈ సిమెంట్ అది పెట్టి చేసుకోవచ్చుగా. మద్యం తాగిన మత్తులో సిస్టమ్ మీద కూర్చొని పని చేసుకోవచ్చుగా. అలా చేసుకోరు. మద్యం తాగిన మత్తుల్లో కేవలం శారీరకమైన ఆలోచనలా, లేకపోతే వాడిని అది చేయాలా, వీడిని ఇది చేయాలా, ఇలా లేపేయాలని అన్నప్పుడు వస్తుంది. దానికి ముఖ్యమైన కారణం దేర్ అట్మాస్ఫియర్ షుడ్ మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అబ్జర్వేషన్లో ఇప్పుడు మీరే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక పార్టీ కల్చర్కి వెళ్ళావు తల్లి, నువ్వు ఒక లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్ వచ్చింది అనుకో నీ దగ్గరికి. ఉదాహరణకి మీరు కూర్చొని సంథింగ్ ఏదో వైనో ఇంకేదో ఆనందంగా తీసుకుంటారు. మీ ఫ్రెండ్ మొదలుపెట్టింది అనుకోండి ఆవిడ లవ్ స్టోరీ బాధకి, ఏడుపు గుట్టు మొదలు పెడితే పార్టీ అంతా ఏడిపోయి ఉంటుంది. మీరు గమనించండి. ఓరి అమ్మాయి మొదలు పెట్టిందిరా అని చెప్పేసి ఆ తాగుడు కూడా ఏడుచుకుంటే తాగుతారు, మీరు కూడా మీ బాధలే చెప్తారు. అదే ఇఫ్ యూ స్టార్ట్ విత్ వన్ ఫనీ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా మంచి ఎన్విరాన్మెంట్ డిస్కషన్ ఉంటే అదొక రకమైన రిధం వస్తుంది కదా. ఈ మైండ్ కూడా అలానే ఉంటుంది. ఈ తాగేటప్పుడు ఈయన ఆలోచనల్ని ప్రేరేపించినప్పుడు అక్కడ అదే రన్ అవుతూ ఉంటుంది. ఎలా రన్ అవుతుంది గురువు గారు? అది విషయం అంటే వెబ్సైట్స్, పోస్టర్స్, ఇప్పుడు వచ్చే కొన్ని వీడియోస్లో ఏమవుతుందంటే అమ్మ, అశ్లీలత ఎక్కువ కనబడి యువతల వ్యక్తిని ఊహించగలడు. దట్ ఈస్ వాట్ సైకియాలజికల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఏంటంటే మైనర్గా చిన్నగా ఉన్న వాళ్ళనో లేకపోతే ఎదిగిన వాళ్ళనో ఈ విధంగా ఊహించగలుగుతున్నారు అన్న విషయంలో ఏం తెలుస్తుందంటే అమ్మ, ఇక్కడ ఉన్న అశ్లీలతని వారిపైన వాళ్ళు అప్లై చేయగలుగుతారు. ఊహ, ఈ ఊహనే ప్రమాదం. ఈ ఊహలో అంత చెడు వచ్చింది అని అంటే కుటుంబ బాధ్యతలు లేవని అర్థం, బరువు బాధ్యతలు లేవని అర్థం. నీకంటూ ఒక అక్క, చెల్లో, అమ్మో లేకపోతే ఇంట్లో ఎవరు ఉన్నారా, వీళ్ళందరూ కూడా అవతల వ్యక్తికి కూడా ఉండవచ్చు అని చెప్పి కుటుంబంలో ఉన్న పెద్ద మనుషులు నీకు నేర్పించకపోవడం. అప్పుడే కదా విచక్షణారహితంగా నువ్వు ఆలోచించగలుగుతావు. మీరు అన్నట్టుగా ఒక మనిషి చనిపోతున్నాడు, చంపేస్తున్నాడు అని అంటే చంపిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతున్నారు మరి? మీరు గమనించారా? మనిషి చనిపోయాక ఎక్కడికి పోతున్నాడు? స్ట్రేట్ అవే జైలుకి పోతున్నారు అంతే. జైల్లో సుఖం ఉంటుందా? లేదు. మరి నువ్వు ఆలోచించలేకపోయేది ఏంటంటే ఇదే విషయం ఏంటంటే, అమ్మాయి అబ్బాయి చిన్నగా ఉన్నప్పటి నుంచి అబ్జర్వేషన్ తల్లిదండ్రులు చేయాలి, కొట్టాలి బాగా. ఈ పంతా చింతపండు చేయాలి. నువ్వు చేయకుండా ఏం చేస్తావు? గారాబంగా ఎత్తుకుంటావు. ఒకవేళ మన పిల్లలు ఏదైనా తప్పు చేసి వచ్చారే అనుకోమ్మా బయట, మనం ఏం చేస్తామంటే వాడి పరపతి చూసి, వాడి డబ్బు ఏదైనా చూసేసి మనం 10 మందిని పోగేసుకొని పోతాం. ఇక అన్నాడు ఇప్పుడు ఏం చేస్తామంటారు మన వాళ్ళు. ఎందుకు అన్నావు అని మనం అని కొట్టరు. ఇది కదా మిస్టేక్. మరి ఇప్పుడు నువ్వు పంచాయతీ తెచ్చావమ్మా, నేను మీ ఇంట్లో ఉన్నా కూర్చున్నా తండ్రిని, పంచాయతీ దేయంగా నేను నాన్న ఇలా పంచాయతీ చేయంగా నేనేమనాలి? ఎందుకు పంచాయతీ చేసావని అడగాలి కదా. పద నడు ఫోన్ చేయండి నడు, మనం పోతున్నామా లేదా? ఇది వాళ్ళ మైక్రో లెవెల్ మైండ్ డైవర్షన్. బయట కొన్ని సందర్భాలలో పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఒకటికి 10 సార్లు ప్రశ్నలు అడగడము, అన్నీ తెలుసుకోవడము. బట్ ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము, ఇంట్లో ఎంత బాగా పేరెంట్స్ చూసుకున్నప్పటికీ బయట వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో మనకు తెలియదు. ఇంట్లోకి వచ్చి నటించిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు అన్న ప్రశ్న ఏంటంటమ్మా, బయటనేమో వైల్డ్గా ఉంటాడు మనిషి, ఇంటికి వచ్చి సాంప్రదాయంగా అసలు చాలా సాంప్రదాయంగా సంసారం చేసడంలాగా సంసారిలాగా ఉంటారనేది మీరు అన్న ప్రశ్న కదా. దాని అంతరార్థం ఏంటంటే ఇది కూడా తల్లిదండ్రులే గమనించగలరు. నేను చెప్పింది 7 తరాలు అన్నమాట. అందుకే 7వ తరంలో ఎవడో ఒకడు ఏదో ఒక విధంగా తప్పుగా ఉన్నాడా అనేది చూస్తారు. ఒక మాట మంచి ప్రశ్న. మీరు మనం ఒక బ్రీడ్, వెరీ ఫ్రెష్ బ్రీడ్ వేసామమ్మా, మామిడికాయదో లేకపోతే ఇంకేదో వేసాం, సీడ్
తీసుకొచ్చినప్పుడు ఏ బ్రీడ్ వేస్తావో అదే కాయ మంచి బలంగా పెరుగుతుంది. కొంచెం వీక్నెస్ ఉన్నది వేసారి అనుకోండి మీరు, సేమ్ అదే విధంగా వీక్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో విషయంలో కూడా ఏంటంటమ్మా, మీ ఇద్దరి ఆలోచనలు పటిష్టంగా లేకపోతే భార్యాభర్తలది, నీ పిల్లలు పటిష్టంగా నీ గర్భంలో నుంచి రారు. దిస్ ఈజ్ వాట్, మీరు కొంచెం సెన్సిటివ్ టాక్ ఇది, మనల్ని కొంచెం హెచ్చరించిన నేను చెప్తుంది ఏంటంటే, తల్లిదండ్రుల పోలికలతోని, తల్లిదండ్రుల ఆలోచనలతోని, మేనత్తలు మేనమామల పోలికలతోనే పుడతారు పిల్లలు. కానీ సడన్గా వచ్చేసేసి ఎక్కడో ఉన్న గౌతమ బుద్ధుడి పోలికలతో పుట్టరు. పుట్టుకతోనే ఎవరైనా బాగా కోట్లాధికారి అయ్యాడా? పుట్టుకతోనే ఎవరైనా ఇంకేదైనా అయ్యారా? కాలేదు కదా. పుట్టుకతోనే ఏమవుతారంటే అమ్మా, మనుషులు చిన్న చిన్న శిశువులు అయినప్పుడు వాళ్ళని పాలించే పద్ధతిలోనే మహానీయులు అవుతారు. మరి కొంతమంది అలా ఉన్నారు అని అంటే ఆ వ్యక్తి దాపరికం ఇంటికి కూడా ప్రమాదమే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటికి వచ్చి బొట్టు పెట్టుకుని సాంప్రదాయంగా ఉన్నాడు కానీ బయట పోయినాక కొన్ని వేరే వేరే లెక్కలు చేస్తున్నాడు అంటున్నారు కదా, ఆ వ్యక్తి ఇంటికి కూడా ప్రమాదమే అమ్మా. ఆ వ్యక్తి ఖచ్చితంగా ముమ్మటికి సొసైటీకి కూడా ప్రమాదమే. అలాంటివి గమనించకపోతే తల్లిదండ్రులు ఎలా? పూర్వం ఏం చేసేవాళ్ళు, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనుషులలో కూర్చోబెడితే నిలబెడితే అవతల వ్యక్తికి కూడా సిగ్గు భయం వచ్చేది. ఇప్పుడు పెద్ద మనుషులు ఉన్నారా తల్లి మాట్లాడడానికి? మన వాళ్ళు ఎవరూ లేరు. వచ్చిన వాళ్ళని ఏమంటాము, ఆయన గోల ఆయనకుంటే మన గోల మనకు మొబైల్లో చాటింగ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉంటాం కదా. పోలీస్ అధికారుల దగ్గర పోతున్నారు అంతే, వెరీ సింపుల్. పోలీస్ అధికారులు ఏం చేస్తారు, దే విల్ సెండ్ ఇట్ టు ది కోర్ట్. కోర్టుకు పోయినాక 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు న్యాయం వస్తుంది, న్యాయ విచారణ అంటారు. ఇప్పుడు ఆ న్యాయ విచారణ ఎంతవరకు జీవితాలు ఏం కావాలమ్మా? ఇది ఎక్కడ జీవితం? మరి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, క్షణిక నిర్ణయంలో చనిపోతున్నారు అవతల వ్యక్తి భర్తని లేకపోతే భార్యను చంపుతున్నాడు అనుకున్న ప్రతి తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు ఏంటంటే వారి యోగక్షేమాలు కనుక్కోకపోవడం. ఈ బిడ్డను నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనేది ఎంక్వైరీ చేయకూడదా అమ్మా? నీ కొడుకు కోడల్ని తెచ్చుకుంటున్నాడు, కోడల్ని ఇంటికి వస్తుందంటే కోడల జీవిత లక్ష్యాలు ఎంక్వైరీ చేసుకోకూడదా? అలా ఎంక్వైరీ చేసుకోకుండా పెళ్ళైనాక మారిపోతారని అనుకునే యుగం కాదు ఇది. ఒకప్పుడు ఉండే తల్లి 30 ఏళ్ళ కింద 25 ఏళ్ళ కింద మీరు అన్నట్టు పెళ్ళైనాక కొంచెం వ్యసనపరుడో తాగుబోతాడో అయితే అరే నీకు భార్య వచ్చినాక చక్కగా అవుతావు అని చెప్తే నిజంగా చక్కగా అయ్యేవాళ్ళు. అప్పుడు అట్మాస్ఫియర్ ఆ విధంగా ఉండే. ఇప్పుడు అట్మాస్ఫియర్ అలాగా ఉందా? ముమ్మటికి లేదు కదా. నిన్నగాక మొన్న చూసాము ఒక ఛానల్లో, బస్సు డ్రైవర్ ఒక ఆయనని స్కూల్ టీచర్ చేసిందంట ఒక భార్య, బాగా తాగుబోతోడిని వ్యసనపరుడిని, 2 పిల్లల్ని అన్నాక ఆయన మారిపోయింది అని చెప్పి ఛానల్లో కూడా వచ్చింది అది. చూడండి, అందరూ మారరు. ఎవరు మారతారంటమ్మా, మారాలన్న మనో తపస్సు ఉన్న వాళ్ళు తప్పితే ఎవరు మారారు. ఇక్కడ ఎవరికి లేదు అలాంటిది. ఇప్పుడు ఇలా వెళ్తుంటే నన్ను చూసి 100 మంది నవ్వుతారు, నన్ను చూసి 1000 మంది నమస్కారం పెడతారు. నేను 1000 మందిని చూస్తూనే వెళ్ళిపోవాలి కానీ 100 మందిని పట్టుకొని కూర్చుంటే వాళ్ళ మందలో నేను కూడా కూర్చుంటా. మనుషులు మనం చేయాల్సింది ఏంటంటమ్మా, కామం తర్వాత మద్యం అనేది ఎప్పుడైతే పిల్లలకు తెలిసేలాగా దానిలో ఉన్న నష్టాలు దానిలో ఉన్న విషయాలు చెప్పగలుగుతామో వాళ్ళు దాన్ని ఊహించగలరు. కొన్ని స్టేట్మెంట్స్ ఏమొస్తాయో తెలుసా అమ్మ వల్గర్గా? వెరీ సింపుల్. అకార్డింగ్ టు ది అమెరికన్ జర్నలిజం నుంచి ఒక డాక్యుమెంట్ విత్ ప్రూఫ్, అది మీరు గూగుల్ చేయొచ్చు, దాన్ని కొడితే తెలుస్తుంది. ఒక టీచరు ఇంగ్లీష్ టీచర్ వచ్చి స్కూల్లో ఒక హోంవర్క్స్ ఇస్తారు కదమ్మా, హోంవర్క్స్ ఇచ్చినప్పుడు అందరు రాసిర్రు, ఒక అబ్బాయి రాయలేడు. రాయకపోతే ఆ అబ్బాయిని వచ్చి టీచర్ గట్టిగా అడిగింది, మందలిస్తారు, స్టాండ్ అంటుంది, నీల్ డౌన్ చేయమంటారు, గోడ కుడిచేయమంటారు, లేకపోతే కొడతారు కదా. ఆ అబ్బాయిని విచక్షణారహితంగా కొట్టిందంట అమ్మ, ఆ టీచర్ గారు. కొట్టగానే ఆ అబ్బాయి ఏం చేశాడు, రిసీవింగ్ ఎట్లా చేసుకున్నాడు, 7th క్లాస్ అబ్బాయి అంటే అమెరికా లాంటి దేశాల్లో కొంచెం బాగా మెచ్యూర్గా ఉంటారు కాబట్టి అబ్బాయి వదిలిన వర్డ్ ఏం తెలుసమ్మా, ఎందుకు అన్నెసరీగా నన్ను బీట్ చేస్తున్నారు అంటే కొడుతున్నారు, వై యు ఆర్ బీటింగ్ మీ అన్నెసరీలీ, జస్ట్ ఇట్ ఈస్ ఫర్ హోంవర్క్ అని. అంటే ఏదో పర్సనల్గా నన్ను కొడుతున్నట్టుంది కానీ మీరు హోంవర్క్ చేస్తూ ఉంటే నన్ను దాని గురించి కొడుతున్నట్టుగా లేదు. డోంట్ యూ సాటిస్ఫైడ్ లాస్ట్ నైట్ విత్ యువర్ హస్బెండ్ అని అన్నాడు క్వశ్చన్. నా ప్రశ్న అర్థమైందా? అంటే ఆ ప్రశ్నకి ఆమె తీవ్రంగా హట్ అయ్యి ప్రిన్సిపల్ లెక్క పోయిందంటే ఇంత పెద్ద వర్డ్ వదిలిండి ఏందని. వదిలి పెడితే ఎంక్వైరీకి పంపుతారు కదమ్మా రిపోర్టు. ఆ రిపోర్ట్లో తీస్తే ఆ భార్యాభర్తలు ఇద్దరు 3 నెలల నుంచి బయట ఉండి గొడవ పడుతున్నారంట, డిప్రెషన్లో ఉన్నదంట ఆవిడ. అంటే ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నకి ఆ డీన్ వెళ్ళి ఎంక్వైరీ చేయమని అంటే డీన్లో ఎంక్వైరీకి వచ్చింది ఏంటంటే దే ఆర్ ఇన్ టు ది డివోర్స్. 3 నెలల నుంచి డివోర్స్ గురించి కొట్లాడుతున్నారంట. చూసారా, పిల్లల యొక్క ప్రభావము పెద్దలు ఎలా ఉన్నారో గమనించగలుగుతున్నారు. నువ్వు కొడుతుంది హోంవర్క్ అయితే హోంవర్క్ లెక్క కొట్టాల్సింది కానీ పర్సనల్గా కొడుతున్నట్టు కొడుతూ ఉండేసరికి వీడు యారగెంట్గా అవుతాడా లేడా? వాడు ఆ వర్డ్ వదిలిండు అని అంటే
వాని మైండ్ సెట్ ఎంత ఆరోగ్యంగా ఉంది అంటే మన వాళ్ళు చెప్పేది ఎలా చెప్పాలంటే అమ్మ ఒక్కొక్క మోడర్న్లో ఒక్కొక్క పిల్లలు వింటారు. సంబడి లిజన్స్ విత్ ఓన్లీ అంటే నీ చేతిలో కట్టి ఉంటేనే వింటారు. కొంతమంది నాన్న అది ఇది అని చెప్తే బుజ్జగిచ్చి మాట్లాడితే వింటారు. కొంతమంది మా నాన్న నాకేమైనా తెచ్చిస్తేనే నేను వింటా అంటారు. ఇట్లా కొన్ని రూల్స్ నువ్వు తెలుసుకోకపోతే యు ఆర్ నాట్ బికమ్ ఎ గుడ్ పేరెంట్స్. ఇంకొక విషయం గురుగారు, ఈ జనరేషన్లో ఈ తరంలో పేరెంటింగ్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది కదా, చాలా కష్టం అయిపోయింది కదా. ఎందుకంటే ఒకప్పటి కాలంలో మీరు ఇప్పటివరకు చెప్పిన దానిలో అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, ఈ ఫోన్స్ టెక్నాలజీ ఉండేది కాదు. ఫస్ట్ థింగ్ ప్రైవసీ అనేది ఉండేది కాదు. ఇప్పటి కాలంలో చూసుకుంటే చాలా సోషల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అయినాయి. టెక్నాలజీ చూసుకోవచ్చు, ఫోన్స్, ప్రైవసీ, అందరికీ కూడా సర్టెన్ ఏజ్ లో తెలియాల్సిన విషయాలు చాలా చిన్న వయసులోనే తెలుస్తున్నాయి. ఇన్ని థింగ్స్ ని కంట్రోల్ చేయడం అనేది ఇప్పుడు పేరెంటింగ్ అనేది వాళ్ళు కూడా మొదటిసారి పేరెంట్స్ అవుతారు కాబట్టి ఇప్పుడు ఎలాగైతే ఒక పిల్లలకి లెర్నింగ్ అనేది జీవితాంతం జరుగుతుందో పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు కూడా మొదటిసారి నేర్చుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు కదా మనతో పాటే. సో ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల పేరెంటింగ్ అనేది ఈ జనరేషన్ లో చాలా కష్టం అయిపోయినట్లే కదా. అంటే మీరు అడిగిన ప్రశ్నలో అమ్మ, ఊరు దాటి పేరెంట్స్ వచ్చినప్పుడు అమ్మా నాన్నలు ఉండరు, మామయ్యలు నానమ్మలు ఉండరు. ఒక బాల్యంతా ఈరోజు పిల్లల్ని ఒక బిడ్డని కన్నాక 1.5 years పేషెంట్ అయిపోతుందమ్మా. పేషెంట్ అంటే షీ బికమ్ కంప్లీట్ ఇల్నెస్. ఎక్కడి నుంచి పెయిన్స్, మెడల దగ్గర నుంచి అరికాలల్లో పెయిన్స్, ఈ చిన్న చిన్న నిమ్నెస్ అంటారు, ఈ చిన్న చిన్న దగ్గర పెయిన్స్, ఆవిడ కూర్చుంటే పెయిన్స్, లేస్తే పెయిన్స్, ఎక్కడ చూసినా పెయిన్స్. దానివల్ల వాళ్ళు ఆరోగ్యం కోల్పోతున్నారు. దీనికి ముఖ్యమైన కారకులు ఎవరు తెలుసా? మన పెద్దవాళ్ళని వదిలిపెట్టి పిల్లలు వెళ్ళిపోతే, పిల్లలు మీ ఇష్టం ఉన్నట్టు కానండి, మమ్మల్ని మీరు విలువయట్లేరు, మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేరు, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, ఇష్టపడి చేసుకున్నావు, నీ కర్మ మీద నీవు అనుభవించు అని వదిలిపెడుతున్న ప్రతి ఆడబిడ్డ ఈరోజు నరకయాతన పడుతుంది. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, నెల్లూరు, తిరుపతి, ఈ కొన్ని ఊర్లలో అమ్మ డెలివరీ అయిన తర్వాత బిడ్డ ఇంటికి వచ్చాక కేవలం పాలు ఇవ్వడం వరకేనంట ఆ తల్లి డ్యూటీ. పాలు ఇచ్చిన తర్వాత నానమ్మలు అమ్మమ్మల చేతుల్లోనే ఉంటుందంట. ఈవిడ మిగతా టైంలలో కేవలం విశ్రాంతి. అట్లా సంవత్సరం ఉంచుతారంట. సంవత్సరం తర్వాత ఆవిడ బాగా అయిపోయిన తర్వాత అప్పుడు బిడ్డని చూసుకునేది. అంటే ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ ఏడుస్తుంది నాతో మాట్లాడుతున్న ఒక గుడి దగ్గర ఒక సందర్భం వస్తే చెప్పినా, ఎలా అమ్మ ఎలా ఉందంటే ఇలా ఉందంటే ఒక పెద్ద ఆవిడ చెప్తుంది వాళ్ళ అనుభవం. బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోయి బిడ్డని పడుకొని చెప్పే వాళ్ళు కూడా అలా. ఎందుకంటే తడిసిపోతుంది, లేకపోతే ఇంకేదైనా చేసేస్తే ఈమె ఎంతో విశ్రాంతిలో ఉంటుంది, లోపల నుంచి నరాలు పెకిలించేసి కనేసింది కదా, ఎంతో రక్తస్రావం అయిపోయి సంవత్సరం నుంచి బాధపడి కన్నా బిడ్డకి ఎన్నో పోతాయి, కోల్పోతుంది కదా స్వామి. అందుకని మేము ఏం చేస్తామంటే కేవలం పాలు, తల్లిపాలే కావాల్సిన అవసరం ఉంది కాబట్టి తల్లిపాలు ఇచ్చాక మిగతా సపర్యాలన్నీ వీళ్ళే చేస్తారంట. 1 year వరకు బేబీ మస్ట్ అంటే కంపల్సరీ 22 గంటలు 20 గంటల పైన నిద్రపోతుంది కాబట్టి ఈ బేబీకి కంప్లీట్ వీళ్ళే ఊపేవాళ్ళంట ఉయ్యాల, జేజమ్మలు అమ్మమ్మలు. మరి ఈరోజు ఉందా అలాగా? ఈరోజు లేదు కాబట్టి ఆ ఆడబిడ్డకు నరాలకి వచ్చిన ఆ నొప్పి ఖచ్చితంగా పొరపాటు ఎవరిదమ్మా? పెద్దలదే కదా. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సినది పెద్దవాళ్ళు. నీది నీవు అనుభవించు అన్న మహానుభావులు ఉన్నారు అక్కడ. నా పేరు శివరుద్ర సాధు. లక్షల మంది అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏం తెలుసా? కుటుంబాలు ఎలా కలవాలి గురువు గారు అంటారు. నేను అన్నది ఏంటంటమ్మా, మనస్సులు కలవలేని చోట కుటుంబాలు కలవవు. ఇప్పుడు నేను కుటుంబాలను కలవని మీ అందరి గంగరెద్దుల్లాగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టగలనా? మనసులు కలిస్తే ఒక గుడిసెల్లో ఉన్న వాళ్ళు 8 మంది 9 వాళ్ళు ఉన్న వాళ్ళు లేరా? ఈరోజు ఎంతెంతమంది కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు లేవా? ఈరోజు కేవలం సటన్ ఆఫ్ కొన్ని పర్సనాలిటీస్కి ఈ బాధ ఎందుకు వస్తుందంటే పేరెంట్స్ రావాలి. ట్యాబ్లెట్ వల్ల హెల్త్ బాగా అవుతుంది అంటే ముమ్మాటికి నేను నమ్మనమ్మా. ట్యాబ్లెట్ వల్ల హెల్త్ బాగా కాదు, మనిషి విశ్రాంతి వల్ల బాగా అవుతాడు. ఒక బిడ్డని కన్న తర్వాత ముమ్మాటికి 12 నుంచి 18 నెలల విశ్రాంతి. నీళ్ళల్లో కాలు కూడా పెట్టనీయరు. బట్టలు ఉతుకుతున్నారు ఇప్పుడు, అవి తోమేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. వాషింగ్ మిషన్ ఇలా స్విచ్ చేస్తే అయిపోతుందమ్మా. ఒక మాట ఆలోచించి కొంతమంది క్వశ్చనింగ్ ఏమున్నది, పోగానే బట్టలను లేచేసేయాలి ఇట్లా అంటే అయిపోతుంది స్విచ్ అంట. అయిపోద్ది అమ్మ అలా? తప్పు మాట. అందులో వేయాలి, చెయ్యాలి, ఈవిడ నడవాలగా. ఒక స్త్రీ ఎంత నడుస్తుంది తెలుసా అమ్మ ఇంట్లో? ఒక పురుషుడు ఏమి అంత నడవకపోవచ్చు, అంత నడుస్తుంది ఆ ఇంటి మొత్తంలో. వంట రూమ్, ఇంటి రూమ్, ఆ రూమ్, ఈ రూమ్ ఎన్ని అంటే లాంగ్ డిస్టెన్స్లో తీసుకుంటే ఒక 8-9 కిలోమీటర్ల పైన అవుతుంది కదా. మరి అంత డిస్టెన్స్లో ఆవిడ అలసిపోతుంది కదా. విశ్రాంతి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవసరం ఉండదు. బాల్యంతలకి కొంచెం జ్వరం వచ్చిన ఈ సమయంలో
ఖచ్చితంగా విశ్రాంతి అవసరము. ఉమ్మడి కుటుంబాల నుంచి మనం ఫస్ట్ కోల్పోయింది ఆరోగ్యం. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేసరికి ఏమయ్యేదంటే అమ్మ, ఏమైనా సరే కొంచెం నువ్వు నీరసంగా అనిపించగానే 10 మంది వరకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఉన్నారా? నీరసంగా అనిపించగానే ఇప్పుడు మనం జొమాటో ఓపెన్ చేసేస్తున్నాం, ఉప్మా రవ్వ తర్వాత ఇడ్లీ రవ్వలు పెట్టేసి తినేస్తున్నాం. ఒకప్పుడు మనిషి తెచ్చిచ్చి తినే వరకు పక్క నుండి ఒక మాత్ర వేసి ఒక నీళ్ళు ఇచ్చి కొంచెం పడుకున్నానా నేను ఎక్కడే కనబడేటట్టే కూర్చుంటా అని అనేవాళ్ళ. అదమ్మా సింహరూపంతో ఉన్న ఒక ధైర్యము. కుటుంబాన్ని కోల్పోయిన వాళ్ళు ఈరోజు ఎన్ని బాధలు పడతారు తెలుసా? వాళ్ళ కోరికలు ఏం తెలుసా అమ్మ? చనిపోయేటప్పుడున్న మా వాళ్ళు మమ్మల్ని మోస్తారా అని అడుగుతారు. అలా ఎంతమంది లేరు ఈరోజు ఆడపిల్లలు, యువకులు ఇంతమంది హాస్టల్లో లేరు. యువకులు వైజాగ్ నుంచి వస్తున్న వాళ్ళు లక్షల మంది కుటుంబాలు ఎందుకున్నారు అలాగా? ఆ బాధలు ఎవరు బాధ్యత? ఎడ్యుకేషన్ కోసం అమెరికాకు పోయిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు మా చావునన్నా రాయండి భారతదేశంలో అనేవాళ్ళు నా జుట్టులో ఇంతమంది ఉన్నారు. ఒకటే క్వశ్చన్, అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అంటే ఒక సర్టెన్ లైఫ్ వరకు పేరెంట్స్ అవసరం, కానీ ఒక సర్టెన్ లైఫ్ తర్వాత పేరెంట్స్కి పిల్లలకి పేరెంట్స్ అవసరం. ఇప్పుడు తెలిసి తెలియని పిల్లల్ని పేరెంట్స్ మానిటర్ చేయకపోతే, ఏమీ తెలియని జీవితంలో అలా గాలినే వదిలిపెట్టేస్తే ఆ బిడ్డని నేను ఎలా మానిటర్ చేయగలుగుతాడు? కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలు కొంచెం డెప్త్గా పోతే, కుటుంబ బాధ్యతలని తెలుసుకున్న ప్రతి కుటుంబం ఇంకా బాగుంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి చాలాగా. నేను వాళ్ళ ఇంట్లో తింటాం మా అన్నము. నేను ఇప్పుడు మా శిష్యులు కూడా నాతో పాటు వస్తారు కదా, శిష్యులకు కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడు చెప్తున్నాము. నేను చాలామంది భోజనం చేయండి స్వామి ఇంటికి వచ్చారంటారు కదా, ఒక భార్య ఒక భర్త ఉన్న ఇంట్లో నేను భోజనం చేయాలని ఆలోచించా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అన్నీ ఆలోచన చేస్తా. ఎక్కడైతే అత్త మామ ఒక 5-6 మంది పిల్లలు, తర్వాత మామయ్యలు పెద్దమ్మలు చిన్నమ్మలు ఉండి ఇట్లా 8-9 మంది ఉంటారు కదమ్మా, ఆ ఇంట్లో భోజనం చేస్తా. ఎందుకంటే ఆ భోజనం చేసినప్పుడు ఫస్ట్ కోరుకునే మనస్ఫూర్తిగా తెలుసా, కుటుంబం అంతా ఒకటి ఉమ్మడిది అయిపోవాలి. ఈరోజు సాధువుకి పెట్టిన ఈ మహాభిక్ష వీళ్ళందరినీ ఒక వంశవృక్షంలాగా దగ్గరికి తీసుకురావాలని తింటాం. భార్యాభర్తలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బతుకుతారమ్మా ఎంతో దూరంలో. వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు అడుగుతారు తినండి స్వామి అంటే కొంచెం తక్కువ రేర్గా తింటాను. వాళ్ళకి ఆశీర్వాద బలం ఏమిచ్చిపోతుందో తెలుసా అమ్మ, నేను మరోసారి వస్తా, మీరందరూ ఆనందంగా ఉన్న రోజు వచ్చి అప్పుడు తింటాను చెప్తే ఎందుకు తినలేడు స్వామి అని అంటారు. నేను ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ శాతం కనబడిన దగ్గర తిన్నప్పుడు వీళ్ళు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి, ఈ రోజుల్లో లేదు అలా అని అన్న మైండ్తో కూర్చొని తింటా భోజనం. అది ఎంత తృప్తికరం అనిపిస్తుంది తెలుసా అమ్మ. ఇష్టంగా పెడతారు భక్తులు, కానీ అసలైన ఇష్టం నేనేమంటా అంటే నీ కుటుంబం నాయన. ఎక్కడో తొర్రూరులో జనగంలోనో నెల్లూరులో ఉన్నది నీ కుటుంబం. వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు నువ్వు పెట్టే ఆ భోజనమే నిజంగా పరమశివుడు తినే భోజనం. ఇప్పుడు ఈరోజు నువ్వు పెడుతున్నావు, నేను వచ్చాను కాబట్టి నా ఆకలి చూసావు, నీ మంచితనం అది. కానీ అసలైన మంచితనం నీ కుటుంబంతో నువ్వు ఉండడమే కదా. ఆడపిల్లలకి తీవ్రమైన బాధ అమ్మా ఇది. మీరు గమనించి యూ టేక్ ఎంక్వైరీస్ ఆల్సో. ఈరోజు ప్రతి ఆడపిల్ల రోదన, మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండు, మా మామయ్య ఉంటే బాగుండు, మా తమ్ముడు ఉంటే బాగుండు అని. మరి కుటుంబాలకు కలవాలన్నా వద్దా? కుటుంబాలకు కలవకపోతే మరి మీరన్నా భార్య భర్తని భర్త భార్యని చంపుకుంటారా లేదా? మరి అడిగేటోడు ఎవరు? పోలీసు వాళ్ళు అడగలేరు, కోర్టు అడగదు, జర్నలిస్టులు అడగరు. వీళ్ళంతా సమస్య ఇలా జరిగింది అని అంటారు. నేను అనేది కుటుంబంలో సమస్యలు ఇలా జరుగుతాయని చెప్పేది. కుటుంబంలో తెలివైన వాడు బయటికి ఎలా తెలుసుకుంటాడు తల్లి? ధర్మరక్షణలో పరమాత్ముడు ఇచ్చే మహా ఆలోచన ఏం తెలుసా అమ్మా, నీ యొక్క అంతస్తు నీ యొక్క విలువలన్నీ నీ మనసులోనే ఉన్నాయి. అవి తెలుసుకోలేని నీవు తిరుపతికి శ్రీశైలానికి కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందా? పుణ్యం రాదలాగా. ఒక నానుడి కాశీలో రాసి ఉంటుంది, మీరు ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. కాశీలో లేని సుఖం కడపలో ఉంది అని రాసి ఉంది. కడప గెలవలేని నీవు కాశీకి వచ్చి గెలవగలవా? కాబట్టి నీ ఇల్లు గెలవాలి మొదట, అప్పుడే కదమ్మా నీ జీవితం బాగుంటుంది. బాధ్యతారహితంగా బతుకుతున్న వాళ్ళు ఒక 10% ఉన్నారు. మీరన్న ఈ చంపుళ్ళు చావుళ్ళు వాళ్ళ వీపు విమానం మొత్తం మోగుతుంది, కానీ అభంశుభం తెలియని పిల్లలు కూడా అలానే అవుతున్నారు కదా. ఒక చిన్న కేసుతో ముగిస్తాము. సరూర్ నగర్లో ఒక పోలీస్ స్టేషన్ పిలిస్తే వెళ్ళా. అంటే మీరు రండి గురువు గారు, మీరు ఛానల్ అలా కనబడతారు కదా, కొంచెం మాకు ధైర్యంగా ఉంటుంది అంటే సరేలే అని తప్పకుండా 7 నెలల క్రితం పోయినా అమ్మ. అమ్మాయికి ఆల్రెడీ 6th month ప్రెగ్నెన్సీ, ఆల్రెడీ 2.5 years బేబీ. ఈ ఇద్దరు ఏం కూడా పడుతున్నారు తెలుసా? 32,000 నాకు మంత్లీ ఇవ్వాలి ఈయన, అంటే అది మెయింటెనెన్స్. ఈ ఆవిడ ఏమంటుంది 32 కాదు 42,000 50,000 డిమాండ్. ఆయన ఏమంటున్నాడు, అంతేగా నువ్వు నాకు ఫోన్లు చేయకూడదు, నెంబర్స్ అన్ని బ్లాక్ చేసినా కొత్త నెంబర్ నుంచి ఫోన్లు చేయొద్దు అనుకుంటున్నారు. ఇద్దరు గొడవ, ఇంత గొడవ జరిగింది. పోలీసులు వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేమన్నారు, ఇలా కాదు ఇలా, అలా కాదు ఇలా అని ఇద్దరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈయన దారి ఇటు ఈయన దారి ఇటు చేశారు. ఇద్దరు
ఆలోచనలు ఇచ్చారు. ఈ అబ్బాయి ఈ చిన్న అమ్మాయి ఏమడుతుంది తెలుసా, నాన్న ఇంటికే కదా వస్తుందని అడుగుతుంది. ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పాలి చెప్పు? ఆ అమ్మాయి ఎంతసేపు ఏడ్చింది తెలుసా అమ్మ ప్రశ్నకి? ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అసలు అమ్మాయికి ఊపిరి తీసుకొని వస్తలే, అంత బలంగా ఏడ్చింది. నాన్న ఇంటికే కదా వస్తుండే అన్నది ఆ అమ్మాయి. నాన్ననేమో పోతున్నాడు అమ్మమ్మ దగ్గరికి, నాయనమ్మ దగ్గరికి పోతున్నాడు. ఇంత బాధ ఆ పిల్లలకు పెట్టే హక్కు ఎవడిచ్చారు మీకు? అదే అమ్మ కలియుగంలో అసలైన శాపం. తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమైనది అనేది దానికనే. తల్లిదండ్రులు గెలవకపోతే కుటుంబం గెలవదు. ఇది ముమ్మాటికి. మీరు అంతేగాని పూజ చేస్తే, పురస్కారం చేస్తే, ఓ పెద్ద యాగాలు చేస్తే పుణ్యం వస్తుందంటే అబద్ధం. మనస్సాక్షి లేనిది పూజ ఫలిస్తుందా? కాబట్టి మనిషి ఉండాలి, మనసు ఉండాలి, ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండాలి. అప్పుడే నువ్వు దీపం పెట్టినది ఇల్లంతా వెలుగు కనబడుతుంది. లైట్లో ఉన్నాం మనం, కానీ కళ్ళు మూసుకొని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది మనం చీకట్లో ఉన్నామని. ఇది కాదమ్మా అసలైన లైట్. అసలు లైట్ అది మీరు. కాబట్టి ఆడపిల్లలైనా పురుషులంతా కూడా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే రాదు. నెక్స్ట్ జనరేషన్ డేంజర్గా ఉంది అని అంటున్నారు. డేంజర్గా ఏం లేదు, ఇప్పుడు అందరు మారారు. ఇంకొంచెం కొంచెం మారాలి సిస్టమ్స్. పేరెంట్స్ కూడా మంచి చేయాలని మా ఆలోచన తల్లి. అది వివరణ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.